గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించి తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు సీఎం చంద్రబాబు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది జూన్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్తను తొలగిస్తామని తెలిపారు సీఎం. ప్రజలకు మంచి చేసే పార్టీలు అధికారంలో ఉండాలని, విధ్వంసం చేసే పార్టీలు కాదంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ ఆవిస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే: విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది CBN 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు.